వెల్కమ్ టు విఎస్బి మీడియా మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్లో అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించం. అర్హుల ఓటర్లు తొలగింపునకు ఫారం 7 పెట్టిన వారిపై ఎందుకు చర్య లేవు? వారి వెనుక ఉన్న సూత్రధారులను ఎందుకు గుర్తించలేదు? జిల్లా కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డిని తప్పుపట్టిన ఈసీ. వైఎస్ఆర్ కాకినాడ బాపట్ల కలెక్టర్ల తీరుపై అసంతృప్తి. ఎన్ఫోర్స్మెంట్లో ఇంత నిర్లక్ష్యమా? విజయవాడ సిపి కాంతి రాణా టాటాపై ఆగ్రహం. రాతియుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, క్షమించాలా? సీమలో ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా? అంగన్వాడీలకు అండగా ఉంటా. ఆళ్లగడ్డలో కదలిరా సభలో చంద్రబాబు. దొంగ ఓట్లతో గెలవాలనే ఆలోచనలో వైకాపా. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించే ప్రణాళిక. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. మీడియాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఓటర్ జాబితా అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు. తుది జాబితాల ప్రచురణకు ముందే దోషులను శిక్షించాలి. పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు తెదేపా, జనసేన అధినేతలు లేఖలు. ఎన్నికల ప్రక్రియ అంతా ధనంజయ రెడ్డి కన్సర్నల్లోనే. వైకాపా అభ్యర్థుల ఎంపిక నుంచి అధికారులు పోస్టింగులు చూసేది ఆయనే. ఎన్నికల నాటికి 70,000 మంది తెదేపా వాళ్లను జైల్లో పెట్టే దుర్మార్గపు ప్రణాళిక. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతించారు? ఆ పార్టీకి రాష్ట్రమంతా గ్లాస్ గుర్తు కేటాయించడం చట్ట విరుద్ధం. ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు విజయసాయిరెడ్డి వెల్లడి. కాకి లెక్కలు నిరుద్యోగులకు చుక్కలు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేస్తున్న వైకాపా సర్కారు. ఇప్పటికే వెబ్సైట్లో నమోదైన 6.16 లక్షల మంది వివరాలు గాలికి. తాజాగా జాతీయ పోర్టల్లో 3 లక్షలే చూపుతున్న వైడం. ఉద్యోగులు కల్పించలేకపోగా కాకి లెక్కలతో గందరగోళం. కేంద్రం నిధులిచ్చినా అందిపుచ్చుకోలేని దౌర్భాగ్యం. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే నిరుద్యోగుల అవస్థలు. అంగన్వాడీలపై కత్తి దూసిన సీఎం. విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో సంజాషి ఇవ్వాలంటూ నోటీసులు. 10 రోజుల్లోగా స్పందించకపోతే శాఖాపరమైన చర్యలు. పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీల ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు, అరెస్టులు. రాజ్యసభకు వైకాపా అభ్యర్థుల ఖరారు. వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేల గొల్ల బాబురావు, శ్రీనివాసులకు అవకాశం. వైకాపాలో సమన్వయం చిక్కదే. పార్థసారథితో రాత్రి వరకు మంతనాలు. వెనక్కు తగ్గని ఎమ్మెల్యే. వెల్లంపల్లితో కలిసి పనిచేయాలంటూ విష్ణుకు నచ్చజెప్పిన అధిష్టానం. లోక్సభ స్థానాలపైన చర్చలు. కొలిక్కి రాకపోవడంతో 3వ జాబితా ప్రకటన నేటికి వాయిదా. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆకులు కట్టుకు తిరుగుతున్నాం. కడపలో ఆకులు కట్టుకుని పారిశుద్ధ్య కార్మికుల నిరసన ప్రదర్శన. ప్లాస్టిక్ను తాగేస్తున్నాం. లీటర్ బాటిల్ నీళ్ళలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. తాగునీటిలో నానో ప్లాస్టిక్స్పై తొలిసారిగా పరిశోధన. నీళ్ల ద్వారా సులువుగా రక్తంలోకి, అవయవాల్లోకి. బాటిల్ నీళ్ల కన్నా నల్ల నీళ్లే నయం. మాకంతా తెలుసు, తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి. అలర్ట్గా ఉండాల్సిందే. మరోసారి చెప్పం. ఏపీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కాబట్టి మాటలతో సరిపెడుతున్నాం. షెడ్యూల్ వచ్చాక సీరియస్ యాక్షన్. కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం. బెజవాడ, తిరుపతి పోలీస్ బాసులపై ఫైర్. పార్టీ యాటిట్యూడ్ ఉంటే వైదొలగాలంటూ వార్నింగ్. తిరుపతి, చంద్రగిరిపై ఇన్ని ఫిర్యాదులా అని అసహనం. ఇన్ని అక్రమాలు ఏ రాష్ట్రంలోనైనా చూశారా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన బాబు, పవన్. ఒక్క నియోజకవర్గంలోనే 33,000 ఓటర్లు చేర్పు. టీచర్లను పక్కన పెట్టి మహిళా పోలీసులుగా. 70,000 మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు. ధనంజయ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్ర కమిషన్. ఎన్నికల అధికారి కుటుంబ రక్షణకు కేంద్ర సాయం. బాబు, పవన్ ఫిర్యాదు శ్రద్ధగా విన్న సిఎస్ఈ టీం. ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల నిర్వహణకు హామీ. జగన్ వ్యూహం బూమరాంగే. ఎన్నికలకు సచివాలయ ఉద్యోగులు అర్హులేనా? టీచర్ల స్థానంలో వీరికి బాధ్యతలిచ్చే యోచన. 3 ఏళ్ల సర్వీస్ ఉంటే బదిలీకి ఈసీ ఆదేశం. 4 ఏళ్లుగా చేస్తున్న మొత్తం సిబ్బంది బదిలీ ఎలా? రాతియుగం కావాలా, స్వర్ణయుగమా? ప్రజలే తేల్చుకోవాలన్న చంద్రబాబు. జగన్ది భస్మాసుర హస్తం. ఆస్తి అడిగిందని చెల్లిని తరిమేశాడు. అది చెప్పకుండా విపక్షాల ఇంట్లో
విపక్షాలు ఇంట్లో చిచ్చు పెట్టాయని దుష్ప్రచారం. మీ గొడవలకు ఇతరులపై పడి ఏడవడమా? బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై అబద్ధపు రాతలు. వివేకా కేసులో అసలు నిందితులకు రక్ష. సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు. వివేకా కుమార్తెపైన కేసులు పెట్టించాడు. రేపమాబో షర్మిల మీద కూడా. అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్నాడు. యువతను నిరుద్యోగులుగా మార్చేశాడు. ఆళ్లగడ్డ రా కదలిరా సభలో బాబు ధ్వజం. ఇక తల్లే దెయ్యమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి ఆపై చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం. గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు సాఫ్ట్వేర్ సీఈఓ. బాలుడి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి పారిపోయే యత్నం. హోటల్ గదిలో రక్తపు మరకలు చూసి సిబ్బంది అప్రమత్తం. పోలీసులు ఆమెకు ఫోన్ చేస్తే పొంతలలేని జవాబులు. కుమారుడు తన స్నేహితురాలి దగ్గర ఉన్నాడంటూ అబద్ధం. ఆమె ప్రయాణించే టాక్సీ డ్రైవర్కు గోవా పోలీసులు ఫోన్. దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి వెళ్లాలని ఆదేశం. వారి ఆదేశాల మేరకు చిత్రదుర్గ ఠాణాకు తీసుకెళ్లిన డ్రైవర్ లగేజ్ను తనిఖీ చేయగా బ్యాగులో కనపడ్డ మృతదేహం. ఆమె అరెస్టు, గోవాకు తరలింపు. 6 రోజుల పోలీస్ కస్టడీ. ఇక చివరిదాకా సాగదీత. మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు. పంచాయతీలపైనే దృష్టి. టికెట్లు రాని వారు వేరే పార్టీలకు పోతారని భయం. ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగిస్తున్న జగన్ మచిలీపట్నం లోక్సభ బరిలో ఉండనని తెగేసి చెప్పిన పార్థసారథి. కనిచి పని చేసుకోవాలని మల్లాది వెల్లంపల్లికి ముఖ్యమంత్రి సూచన. ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం. సోషల్ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలపై అభ్యంతరం. గొల్ల బాబురావుకు రాజ్యసభ ఎరా. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు. పెద్దల సభకు యుద్ధం. ఏప్రిల్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ. 3 తమకు దక్కేలా వైసీపీ. 1 సీటైనా దక్కించుకునేలా టీడీపీ. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉభయపక్షాలు. రఘువీరాతో కాపు మంతనాలు. కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే. కాంగ్రెసులో చేరే దిశగా అడుగులు. అరెస్టు చేసుకోండి. అంగన్వాడీల జైలు బహరో ఉద్రిక్తం. అండగా కార్మిక ప్రజా సంఘాలు ఎస్మా ఎత్తేయాలంటూ నినాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన కార్యకర్తలు గంటల తరబడి రాస్తారోకోలు. ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్. వేల మందిని అరెస్టు చేసిన పోలీసులు. పలుచోట్ల పోలీసులతో పెనుగులాట. రాష్ట్రమంతటా ఉద్రిక్తత పరిస్థితులు. బొగ్గుమన్న బెజవాడ. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు. చేతకాక కక్ష సాధింపు. అంగన్వాడీల ఇళ్లకు నోటీసులు. వైసీపీ సానుభూతి పరులతో సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్రలు. అవినీతి పర్వతం. రాయి రప్ప కాలువ మట్టి భూములన్నీ ప్రసాదాలే. కాకినాడ జిల్లాలో ప్రతి పనికి ఆ ఎమ్మెల్యే పిండుడే. 4.5 ఏళ్లలో 100 కోట్ల పైగా అక్రమ సంపాదన. బంగారు గనిగా మారిపోయిన పోలవరం కాలువ మట్టి. పోర్టు హార్బర్ నేపాల్ బేస్కు వెళ్లే బండరాలలో కమిషన్. క్వారీల నుంచి కమిషన్లు, లారీల నుంచి దండుడు. పేదల ఇళ్ల స్థలాల ముసుగులో 15 కోట్ల అర్జన. పేకట రాయిలకు డెన్లతో 2 చేతుల సంపాదన. పురోహితుల నుంచి పోస్టుకు 10 లక్షలు వసూలు. హైవే ముఠాలు, గుట్కా రాయిళ్ల నుంచి వసూళ్లు. ఇది ధర్మమేనా మంత్రివర్య? టైటిల్ చట్టంపై వివరణ పేరిట అసత్యాలు, అర్ధసత్యాలతో దాటవేత. చట్టం అమల్లో లేనప్పుడు శాశ్వత భూ హక్కు ఎలా కల్పిస్తున్నారు? కొత్త పుస్తకాలు చిత్తు కాగితాలుగా మార్చినట్టేనా? టైటిల్ చట్టం మహద్భుతమే అయితే రాష్ట్రంలో న్యాయవాదులు పోరాటం దేనికి? ఇక టైటిల్ చట్టాన్ని వెనక్కి తీసుకోం. నీతి ఆయోగ్ ఇచ్చిన దాన్నే అనుసరించాం. రెవెన్యూ మంత్రి ధర్మాన వ్యాఖ్యలు. ఇక సాక్షి. బ్రో ఇది దొంగ ఓటు. జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు. గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు. 6 నెలల క్రితం చిరునామా మార్పు. ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్ చెల్లుబాటుపై అనేక రకాల అనుమానాలు. ఇక బల్క్ ఫిర్యాదులు బాబుకొట్రే. అర్హుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ పన్నాగం. బల్క్ ఫిర్యాదులు అబద్ధమేనని తేలినందున చంద్రబాబు అండ్ కో పై చర్యలు తీసుకోవాలి. మరోవైపు దొంగ ఓట్లను చేరుస్తున్న టీడీపీ. గుర్తింపు లేని జనసేనకు సిఈసిని కలిసి అవకాశం ఎలా ఇచ్చారు? జనసేన టీడీపీ పార్ట్నరా, బీజేపీ పార్ట్నరా? గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ చట్టవిరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫిర్యాదు. సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలు వద్దు. సిఈసికి చంద్రబాబు, పవన్
ఉమ్మడి వినతి పత్రం. ఓటర్ల జాబితాను మారుస్తున్నారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించాలని చూస్తున్నారు. మహిళా పోలీసులను బిఎల్ఓగా పెడుతున్నారు. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. ఇక మేమంటే అంత చులకన బాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా పోలీసు సంఘం ఆగ్రహం. ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపికయం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నియమితులయం. తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం. మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి. గుంతకల్లో బడుగు బలహీన వర్గాల విజయయాత్ర. సామాజిక సాధికార బస్సు యాత్రకు అడుగడుగున నిరాజనాలు. వేలాదిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. పూల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు. వేలాది మంది ప్రజలతో జనసంద్రంల సభా ప్రాంగణం. వైఎస్ జగన్ గిరగిరా తిరగాలి ఫ్యాన్ అంటూ నినాదాలు. కోర్టు ద్వారా లోకేష్కు నోటీసులు ఇవ్వండి ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. రెడ్ డైరీ బెదిరింపుల కేసులో నోటీసులు తీసుకునేందుకు లోకేష్ ససేమిరా. అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన సిఐడి. లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం. నోటీసులు పంపాలని కోర్టు అధికారులకు ఆదేశం. 1,00,000 ఎకరాల సస్యశ్యామలం. రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ పనుల పూర్తి. కరోనా కాలంతో పాటు పెన్నాకు పోటెత్తిన వరదల్లోనూ కొనసాగిన పనులు. ఆయకట్టులో విస్తారంగా పంటల సాగు. రైతుల్లో ఆనందోత్సాహాలు. నెల్లూరు 77 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తప్పిన వరద ముప్పు. జలయజ్ఞంగా భాగంగా పనులకు వైఎస్ఆర్ శ్రీకారం. కాలయాపన కమిషన్లతో సరిపుచ్చిన టీడీపీ సర్కార్. ప్రాధాన్యతగా చేపట్టి వాయువేగంగా పూర్తి చేసిన సీఎం జగన్. ఇక 3 నెలల టీడీపీ జనసేన జెండాలు పట్టుకోండి టీడీపీ అధినేత చంద్రబాబు. అలాగే రమ్మని రాని జనం. టీడీపీ ఆలగడ్డలో నిర్వహించిన రా కదలిరా సభ అటర్ ఫ్లాప్ అయ్యింది. సుమారు 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ 10,000 మంది కూడా సభకు రాలేదు. తీసుకొచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెనుదిరగడంతో చంద్రబాబు అసహనానికి గురయ్యారంటూ కథనం. ఇవి ప్రధాన పత్రికలోని ఈరోజు హెడ్లైన్స్.